నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. ఏదైతే నీది కాదో దానిని వదలండి. మీరు దానిని వదులుకోవడం మీ దీర్ఘకాలిక ఆనందం మరియు ప్రయోజనం కోసమే. మనసు చెప్పినట్టు మనము వినడం కాదు. మనము చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. మనం చేసే మంచి పనులైనా, చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయని గుర్తుంచుకోండి. హింస అంటే శారీరకమైనది కాదు. మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. ఇతరులను జయించడం కంటే తనను తాను జయించడం చాలా కష్టతరమైనది. గతాన్ని తలచడం మానుకో. భవిష్యత్తు గురించి కలలను కను. ప్రస్తుతంపై మనసు లగ్నం చెయ్యి. మన దగ్గర ఎంత సంపద ఉన్నా, శారీరకంగా ఎంత బలంగా ఉన్నా, మానసిక ప్రశాంతత లేకపోతే అన్నీ వ్యర్థమే కదా! కష్టం వస్తే రావాల్సింది కన్నీళ్లు కాదు, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటివారి మంచిని కోరుకుంటుందో, ఆ క్షణం నుంచే మన మనసుకు సంతోషం ప్రారంభం కావడం మొదలవుతుంది. బంధం ముందుకు సాగాలంటే నిన్నటి విషయాలను మర్చిపోవాలి. బంధం సాఫీగా సాగాలంటే లోపల సహనం ఉండాలి. సహనం లేకపోతే మన జీవితం ఎలాగో పాడవుతుంది. మనని కన్నవాళ్ళకి జీవితాంతం వేదన మిగులుతుంది. అందుకే అన్ని విషయాలలో కొంచెం సహనం వహించండి. అందరితోని బంధం బాగుంటుంది. మన సహనమే మనకు శ్రీరామ రక్ష. తీపిగా మాట్లాడి మోసం చేసే వారిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు. సమాజం తీరే ఇది. ఈ రోజుల్లో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధం చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్యాసి, మోసాలు చేసేవాడు దేవుడు, నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులు ఇవ్వకపోవచ్చు కానీ ఆత్మసంతృప్తిని ఇస్తుంది. కొందరు మగవారికి తన తోబుట్టిన వారన్నా, తన అమ్మా నాన్న అన్నా చాలా ప్రేమ, ఇష్టం ఉంటాయి. కానీ తనతో జీవితాంతం కలిసి బతకడానికి వచ్చిన భార్య మాత్రం ఎప్పటికీ చులకనే. నవ్వడానికి ఖర్చు లేదు కానీ నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. దేవుడు సర్వాంతర్యామి అని నమ్మే భక్తులు తమ తప్పుడు మాటల చేతలు అతడికి కనిపించవు, వినిపించవు అనే మూర్ఖత్వంలోనే బ్రతుకుతుంటారు. వేరే వాళ్ళ జీవితంలోకి మీరు వెళ్ళాలంటే బాగా ఆలోచించి వెళ్ళండి. చివరి అడుగు వరకు, చివరి శ్వాస వరకు వెంట ఉండే ఉద్దేశం ఉంటేనే వెళ్ళండి. మీ కాలయాపన కోసం ఎవరి జీవితంతో ఆడుకోవద్దు. ఏంటో ఈ జీవితం వాడుకొని వదిలేసే బంధాలు, టైంపాస్ చేసే స్నేహాలు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వే నా ప్రాణం అంటారు. నలుగురిలో ఉంటే నువ్వెవరో తెలియనట్టుగా ఉంటారు. కల్మషం లేని మనసుతో, కష్టాన్ని కూడా మౌనంగా సహించే మనసుతో, ఓపికగా, ఓర్పుతో జీవితాన్ని నేర్పుగా మలుచుకునే మనసుతో, అంచనాలు, కారణాలతో బ్రతికి మనసుతో జీవించి చూడండి. మీ మనసే ఒక అందమైన అనుభవాల పొదరిల్లు అవుతుంది. మీ జీవితమే ఒక మధురమైన అనుభూతుల బొమ్మరిల్లు తయారవుతుంది. ఈ సృష్టిలో అందమైనవి రెండే రెండు. ఒకటి ప్రకృతి, రెండు పసితనం. ప్రకృతిని పెరగకుండా కాలుష్యంతో నింపి నాశనం చేస్తున్నాం. పసితనాన్ని పెరిగే కొద్దీ కల్మషం నింపుకొని నాశనం అవుతున్నాం. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యం.
కల్మషం లేని ప్రేమ ఉన్నప్పుడు ఎటువంటి బంధమైనా చిరకాలం నిలుస్తుంది. రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనక మనసు, ఆ మనసు నుండి వచ్చే మాట కల్మషం లేనప్పుడు ఆ మనిషికి రూపానికి మించిన విలువ ఉంటుంది. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. మనం ఒకరిని బాధపెట్టే ముందు వాళ్ళ స్థానంలో మనం ఉండి చూడాలి. వాళ్ళు పడే బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకి కారణం కాకూడదు.